రేపు ఫిబ్రవరి 1వ తారీఖుకి చాలా విశేషమైన రోజు మాఘ పౌర్ణిమ. రేపే లలిత అమ్మవారు అవతరించిన రోజు. శ్రీచక్రాధిష్టాన దేవత అయిన అమ్మవారు అవతరించిన రోజు. ఎవరైతే రేపు స్త్రీలు కానీ పురుషులు కానీ లలితా సహస్రనామ పారాయణంతో అమ్మవారికి కుంకుమార్చన చేస్తారో వారికి స్త్రీలకైతే సౌభాగ్యము, పుత్ర సంతానము, పురుషులకైతే వారి వారి రంగంలో ఉన్నత స్థానం కలిగి అమ్మవారి యొక్క విశేష అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా విశేషంగా సత్యనారాయణ వ్రతము అలాగే రుద్రాభిషేకము ఆచరించడం ద్వారా రేపు శివకేశవులిద్దరి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మాఘ పౌర్ణమికి సముద్ర స్నానం ఆచరిస్తారు. ఎవరికైతే దగ్గరలో సముద్రం ఉంటుందో వారు సముద్ర స్నానం ఆచరించండి. నది ఉంటే కనుక నదీ స్నానం చేయండి. ఇంట్లో వారైతే కనుక మనం ఎప్పుడైతే స్నానం ఆచరిస్తున్నామో ఆ జలాన్ని చేతిలో పట్టుకొని ఆ సప్తనదులు దేవతలందరినీ కూడా తలుచుకొని ఆ జలాన్ని ఆ నీళ్ళలో వదిలేసి ఆ నీళ్ళతో స్నానం చేయండి. తద్వారా ఆ మాఘమాసం యొక్క మాఘ పౌర్ణిమ స్నాన విశేష ఫలితం లభిస్తుంది. కావున అందరూ రేపు ముత్తైదులైతే స్త్రీలైతే ముత్తైదులకి దానంగా మంగళద్రవ్యాలు ఇచ్చి వారికి నమస్కారం చేయండి. అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. కావున ఈ యొక్క మాఘ పౌర్ణమిని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆ రోజున విశేషంగా దైవారాధన చేయండి. అన్ని రాశుల వారికి కూడా శుభం కలుగుతుంది. ఇలాగే మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ ముందుకు తీసుకువెళ్సిన బాధ్యత మనందరిది కూడా. కావున ఈ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు నేను లైవ్లో వస్తాను. ఎవరికైతే ధర్మ సందేహాలు ఉంటాయో దాన్ని నివృత్తి చేయడానికి నేను రేపు లైవ్లో ఉంటాను యూట్యూబ్లో.